విజయవాడలోని సత్యనారాయణపురంలో కాపురం ఉంటున్నటువంటి నాగ మహేష్ భవానీ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే నాగ మహేష్ ఫిబ్రవరి 4వ తారీఖున సూసైడ్ చేసుకోవడం అన్నది పెను సంచలనంగా మారింది. ఇది సూసైడ్ కాదు, మర్డర్ అంటూ వాళ్ళ అక్క ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. నాగ మహేష్ సూసైడ్ చేసుకుంటే మరి మర్డర్ ఎవరు చేశారు? మర్డర్ చేసుంటే మర్డర్ కేసు కాకుండా సూసైడ్ కేసుగా పోలీసులు ఎందుకు నమోదు చేశారు? అనేక అనుమానాలు ఈ నాగ మహేష్ మృతి వెనక వెంటాడుతున్నటువంటి క్వశ్చన్గానే మిగిలిపోతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ అక్క లక్ష్మి ఉన్నారు. పూర్తి వివరాలు వారితో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మా, మీ తమ్ముడు మృతి వెనక వాస్తవంగా హ్యాంగింగ్ చేసుకొని చనిపోయాడు అంటారా, లేకపోతే మర్డర్ అంటారా? ఏంటి మీరు ఆరోపిస్తున్నది? మా తమ్ముడు చనిపోయేంత పిరికోడు కాదు సార్. వాడు చాలా ధైర్యవంతుడు. ఏదైనా కూడా ఫేస్ చేసుకొని సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా సాల్వ్ చేస్తాడు. లా చదువుతున్నాడు, లా 4th ఇయర్ చదువుతున్నాడు. ఏదైనా కూడా ప్రాబ్లం ఎలాంటిదైనా కూడా లీగల్గా వెళ్ళాలి, లీగల్గా సాల్వ్ చేయాలి అని చెప్పి అనుకుంటాడు తప్పించి ఏది కూడా ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా చచ్చిపోయేంత పిరికోడు అయితే కాదు. అసలు చనిపోవాలన్న ఆలోచన కూడా ఎప్పుడు మాకు ఉండదు. మేము ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చాము, కానీ ఏ రోజు కూడా మేము చచ్చిపోవాలన్న ఆలోచన కూడా మా మనసులోకి రాదు. మా తమ్ముడు ఫోటో చూస్తుంటే మీకే అర్థమైపోతుంది. అది హ్యాంగింగ్ చేసుకున్న ఫోటో ఎవరైనా కూడా చూస్తే కూడా చెప్పేయచ్చు. అది హ్యాంగింగ్ అతను వేసుకున్నాడా, లేదంటే ఎవరైనా వచ్చి బయట నుంచి వచ్చి హ్యాంగ్ చేసి వెళ్ళిపోయారని. డోర్లు కూడా ఓపెన్లో ఉన్నాయి. ఇప్పుడు హ్యాంగ్ చేసుకునే వాళ్ళు లోపల డోర్ వేసుకొని చనిపోతారు కదా, ఈ డోర్లు కూడా లోపల నుంచి ఎలాంటి డోరు క్లోజ్లో లేదు. డోర్ ఓపెన్లో ఉంటుంది, బెడ్రూమ్లో డోర్ కూడా ఓపెన్లో ఉంది. అన్నీ ఓపెన్లో ఉన్నా కూడా ఇది సూసైడ్ అని చెప్పి పోలీసులు కేసు క్లోజ్ చేస్తున్నారు. చనిపోయేవాడు ఎలాగ డోర్లు వేసుకోకుండా చనిపోరు కదా. రాత్రి 3ంటికి అంటే ఆ రాత్రి అంతా కూడా వాళ్ళు చెప్పడం అయితే రాత్రి 3ంటికి చనిపోయాడు మీ తమ్ముడు అని చెప్పి అంటున్నారు. రాత్రి 3ంటికి చనిపోతే రాత్రి అంతా కూడా తలుపులు వేసుకోకుండా అట్లే తెరిచిపెట్టేసి చనిపోయాడు అన్నట్టుగా వాళ్ళు చెప్పడం. బాత్రూంలో బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి మా తమ్ముడి ఇంట్లో. బాత్రూంలో బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, అవి ఎవరివి అని అడిగితే దానికి ఇంతవరకు చెప్పలేదు. నాకు ఫోరెన్సిక్ రిపోర్టు, పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చేసింది, మీ తమ్ముడు సూసైడ్ అని చెప్పి కేసు క్లోజ్ చేసేస్తున్నామని చెప్పి చెప్పారు. మా తమ్ముడు సూసైడ్ కాదు సార్, అది చూస్తూనే అర్థమైపోతుంది. మీరు మాకు న్యాయం చేయండి, మమ్మల్ని మేమిద్దరమే ఉన్నాము, ఆడపిల్లలం, మాకు మా అమ్మ నాన్న ఇద్దరు లేరు, ఉన్నది ఒకటే తమ్ముడు, అని చంపేశారు, మాకు హెల్ప్ చేయండి సార్ అంటే, మాకు ప్రెజర్ ఎక్కువ ఉంది, మమ్మల్ని ఏం చేయమంటారు, మాకు పైనుంచి ప్రెజర్ అండి. పైనుంచి ప్రెజర్ అంటే ఏంటి సార్ అంటే, పొలిటికల్గా ఇదిగా ఉంది, మాకు ప్రెజర్ ఉంది, మమ్మల్ని అర్థం చేసుకోండి, మమ్మల్ని దీంట్లో ఎక్కువ ఇది చేయొద్దు, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, మీకు పిల్లలు ఉన్నారు, హస్బెండ్స్ ఉన్నారు, మిమ్మల్ని అయినా కూడా ఎలా పంపిస్తున్నారు, ఇన్ని రోజులు మీరు ఎట్లా ఉంటున్నారు ఇక్కడ, మీకేం పని లేదా అన్నట్టు మాట్లాడుతున్నారు. సరే ఇట్లా అవ్వదు, వీళ్ళతో అవ్వదు అనేసి నేను కోర్టుకి వెళ్ళా. జడ్జి గారి దగ్గరికి వేసేస్తాం, కోర్టులో పిటిషన్ వేసాం. జడ్జి గారి ఫోటో చూస్తూనే, ఈ ఫోటో చూస్తూనే అర్థమైపోతుంది కదా ఇది సూసైడ్ కాదు అనేసి, మీరు ఎట్లా ఇది ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి కమిషనర్ గారికి ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన మళ్ళీ ఏసీపీ గారిని దీనికి జాయిన్ చేస్తూ ఆయనకి ఇచ్చారు కేసుని. ఆయన కూడా ఇది చూసి మీకు పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏదొస్తే అదే ఫైనల్, మేము దీన్ని ఇంకేం చేయలేము, మీరు మిమ్మల్ని కావాలని మేము కన్విన్స్ చేస్తాం, మీకు ఏం కావాలో చెప్పండి, నేను కన్విన్స్ చేస్తాను అని చెప్పి అంటారు. కన్విన్స్ ఎందుకు సార్ నన్ను చేసేది, కన్విన్స్ చేయాల్సిన అవసరమే లేదు, నాకు న్యాయం చేయండి చాలు, మాకు ఎవరు లేరు, మా అమ్మ నాన్న ఇద్దరు లేరు, మా చెల్లి నేను ఇద్దరమే ఉన్నాము, మాకున్నది ఒకే ఒక దిక్కు మా తమ్ముడు కూడా చంపేశారు. చంపేసేసి ఇప్పుడు అది మా తమ్ముడు చచ్చిపోవడం అంత పిరికోడు కాదు అని చెప్పి ప్రపంచానికి తెలియాలి. మహేష్ ధైర్యంగా ఉన్న మా తమ్ముడు చావుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మహేష్ చచ్చిపోయేంత పిరికోడు కాదని ప్రతి ఒక్కరు అంటారు. అది ఆ విషయం తెలియని వాళ్ళకి కూడా చెప్పాలి కదా. మా తమ్ముడు అంటే ఎవరైనా కూడా ఏమనుకుంటారు, అబ్బాయి చనిపోయాడు అని. ఎందుకు చనిపోయేంత అవసరం ఏముంది, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ లేదు, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి కష్టాలు ఉన్నాయని చచ్చిపోతారు. ఎవరైనా కూడా ఎందుకు సార్ చచ్చిపోతారు? ఒకళ్ళు చచ్చిపోవాలనుకుంటే అన్ని దెబ్బలు వాడిని కొట్టేసుకొని చచ్చిపోతాడా? ఒక ఆడపిల్ల ఒకవేళ కొట్టింది అనుకున్నా, వాళ్ళిద్దరి మధ్య జరిగింది, వాళ్ళిద్దరే కొట్టుకున్నారు అనుకుంటే, ఒక ఆడపిల్ల అన్ని దెబ్బలు ఆ అబ్బాయిని కొడుతుంటే వాడు చూస్తూ ఊరుకోడుగా, ఎదురు తిరిగితే అమ్మాయికి ఎంతో కొంత దెబ్బలు తగలాలిగా, అమ్మాయికి ఏం దెబ్బలు తగలలేదు కదా. అన్ని దెబ్బలు ఒంటి మీద ఉన్నాయి అంటే ఖచ్చితంగా కొట్టేసి కట్టారు, లేదంటే ఇంట్లో జరగల. ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు కూడా చెదరలేదు, ఏమీ అవ్వలేదు, అన్నీ నీట్గా అట్లే ఉన్నాయి. ఇంట్లో జరుగుతుంటే ఏదో ఒక్క వస్తువు అయినా సరే పగలగొట్టుంటాడు. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్కైనా కూడా మనిషి తిరగబడినప్పుడు ఏది దొరికితే అది ఇసిరేసి ఉండాలి, ఏదో ఒక వస్తువు అయినా పగలు ఉండాలి. ఇంట్లో ఎలాంటి ఇది లేదు అంటే ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ బయట జరిగింది. కార్లో డిక్కీలో మనకు బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, సుత్తుంది, ఇదిగోండి
చూస్తే మీకు నీట్గా తెలుస్తుంది. ఈ సుత్తి వెనకాల ఏదైతే ఉందో హాఫ్ రింగ్ ఉంది చూడండి, మా తమ్ముడు చెస్ట్ పైన అదే మార్కు, చెస్ట్ పైన దెబ్బ ఉంది కదా, ఆ మార్క్ అక్కడ కొట్టున్నారు. మళ్ళీ వీడియోలో చూస్తే ఇక్కడ గడ్డం కరెక్ట్గా ఈ రైట్ సైడ్ గడ్డం కరెక్ట్గా ఈ చిన్న దగ్గర చూస్తే అక్కడ ఇంత లోతుకి దెబ్బ ఉంది. ఆ దెబ్బ ఈ సుత్తితో కొట్టిన దెబ్బే. ఒంటిపైన కాళ్ళపైన ఉన్న దెబ్బలన్నీ కూడా ఈ సుత్తితో కొట్టిన దెబ్బలే. బయట కొట్టేసేసి మా తమ్ముడు కట్టేసిన మార్క్స్ కూడా ఉంటాయి, మీకు చేతులకి కాళ్ళకి కట్టేసిన మార్కులు కూడా ఉన్నాయి. అంటే ఒక గట్టిగా కట్టేసి తాళ్ళతో బిగుసుకుపోయి మార్క్ మనకు ఘాటు పడుతుంది కదా, అట్లా ఘాట్లు ఉన్నాయి. ఆ దెబ్బలన్నీ కూడా నీట్గా ఉన్నాయి. అలా బయట తీసుకెళ్ళి కొట్టేసి చంపి ఇంటికి తీసుకొచ్చి ఏం తెలియనట్టు హ్యాంగ్ చేశారు. ఇది మాకు అర్థమవుతుంది. అసలు మేమేం లా స్టూడెంట్స్ కాదు, పోలీసులం కాదు, మాకు ఎలాంటి ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అంటే తనకు సంబంధించిన ఎలాంటి స్టడీస్ చదవని మాకే ఇంత నీట్గా అర్థమవుతున్నప్పుడు 24 గంటలు అదే కేసులో ఉంటారు, అవే చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు అర్థం కావలేదు, నాకు అర్థం కావట్లేదు. నేను అడిగితే మీ తమ్ముడి మీద ఎక్కువ ప్రేమతో మీకు అలా అనిపిస్తుంది తప్పించేసేసి మీరు రియాలిటీలోకి రావట్లేదు అని చెప్పి నన్ను అంటున్నారు. సరే, ఇది ఎవరికైనా చూపించాం, ఎంతోమందికి చూపించాం, ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్కి, టీవీ వాళ్ళకి అందరికీ చూపించాం, ఎంతోమంది అడ్వకేట్స్కి చూపించాం, మన డాక్టర్స్ టీమ్స్కి చూపించాం. మా హస్బెండ్ క్లినిక్లోనే వర్క్ చేస్తారు, మెడికల్లో. ఆయన ఎంతోమంది డాక్టర్స్ చూపించారు. ప్రతి ఒక్కరు కూడా ఇది సస్పీషియస్ డెత్ అని చెప్పి అంటున్నారు, కానీ ఎవరు కూడా ఇది సూసైడ్ అని చెప్పి ఒక్కళ్ళు కూడా అనట్లేదు. కానీ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో మాత్రం అది వాళ్ళకి సూసైడ్లా కనపడుతుంది. మిగిలిన ప్రపంచం అంతా కూడా ఇది సూసైడ్ కాదు, మర్డర్ అని చెప్పి చెప్తున్నారు. మరి వాళ్ళకి ఏ ఆధారంతో చెప్తున్నారో, పోనీ ఆధారం ఏదో మాకు ఇవ్వండి అంటే మాకు ఇవ్వట్లేదు. ఫుటేజ్ మా తమ్ముడు ఇంట్లో ఉన్నట్టు ఫుటేజ్ ఇవ్వండి అన్న, లేదు మీ తమ్ముడు 1 గంట తర్వాత బయటికే పోలేదన్నాడు. ఆ అమ్మాయి నాతో మాట్లాడినప్పుడు అమ్మాయి చెప్పింది 3ంటికి ఇంట్లో లేని అన్నట్టు చెప్పి నాకు ఫోన్ చేశాడు కదా బాను, ఎలా మరి నువ్వు 3ంటికి ఇంట్లో ఉన్నాడని చెప్తున్నావు, అదే మరి మీకు ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు గొడవ జరిగింది, ఎప్పుడు ఇదయ్యారు, నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళిపోయావు, సరే ఒకవేళ జరిగితే కూడా ఏం జరిగినా వెంటనే నాకు ఫోన్ చేస్తాడు. అక్క ఇలా జరిగింది, ఒకవేళ బయటికి వెళ్ళిపోతే స్టేషన్కి వెళ్తుంటే కూడా నాకు ఇలా జరిగింది అక్క, బయటికి వెళ్తుంది, స్టేషన్కి వెళ్తుంది, పిలువు అని చెప్పి నాకేనే చెప్తాడు కదా. మరి నీ ఇంత గొడవ జరిగితే నువ్వు స్టేషన్కి వెళ్ళి అంత గొడవ జరిగిందంటే అప్పుడు నాకు ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు కదా, మరి నాకెందుకు ఫోన్ చేయలేదు, నిజం చెప్పు ఏం జరిగిందంటే 3వ తారీఖు మా గొడవ జరిగిన తర్వాత నేను లాయర్ని కలిశాను, లాయర్ని కలిసిన తర్వాత స్టేషన్కి వెళ్ళమన్నారు, స్టేషన్కి వెళ్ళాను, పోలీసులు వాళ్ళతో మాట్లాడాను అని చెప్పి మాకు చెప్పింది సార్. కానీ యాక్చువల్గా 3:30 తర్వాత మా తమ్ముడు ఫోన్లో నుంచి ఎలాంటి ఫోన్లు లేవు, ఎలాంటి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ లేదు, ఎలాంటి మూమెంట్స్ లేవు. అంటే తమ్ముడిని చంపేసి మా తమ్ముడు చచ్చిపోయాడని చెప్పి తెలిసిన తర్వాత ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకునేదానికి లాయర్ని కలవడం, పోలీసులతో మాట్లాడటం, అవంతా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకొని అంతా ఒక ప్రీ ప్లాన్ చేసేసుకొని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 10 గంటలకి ఏమీ తెలియనట్టు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ చేయించి మా తమ్ముడు పికప్ చేయలేదని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళినట్టుగా డ్రామా చేసి ఇంటికి వెళ్ళి చూసి మళ్ళీ ఏం తెలియనట్టు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి హ్యాంగ్ చేసుకున్నాడు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టుగా మాకు ఫోన్ చేసినట్టుగా క్రియేట్ చేశారు. కానీ యాక్చువల్గా అది జరిగేది అయితే 3వ తారీఖు మధ్యాహ్నమే జరిగింది. ఆ అమ్మాయి ఇంకా అందుకే కలర్ బ్లూగా మారింది. అప్పటికప్పుడు మధ్యాహ్నం రాత్రి 3ంటికి చనిపోయి ఉంటే కాళ్ళు చేతులు బ్లూ అవ్వవు. ఇంకోటి మా తమ్ముడు కాళ్ళకి మట్టి ఉంది. ఇల్లు చాలా నీట్గా ఉంటుంది. మా తమ్ముడు ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతాడు, కానీ చెప్పులు మా తమ్ముడు బెడ్ మీద లేవు, డివాన్ కాట్ కింద ఉన్నాయి. యాక్చువల్గా మా తమ్ముడు ప్రతి చోటకి చెప్పులు వేసుకొని ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతాడు. కాళ్ళకి మట్టి అంటితే వాడికి అస్సలు నచ్చదు. బయటికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి స్నానం చేస్తాడు, ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేస్తాడు. కాళ్ళకి మట్టి ఉంది అంటే ఎక్కడ మట్టి అది అంటే ఖచ్చితంగా అది బయట జరిగింది కాబట్టి కారులో బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, సుత్తి మార్క్స్ ఉన్నాయి, అవన్నీ వాడి కారులోనే ఉన్నాయి. మేము అవి చూసి పోలీసులకు ఇస్తే వాళ్ళు ఇంతవరకు మాకు ఎలాంటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఫర్దర్గా వాటి మీద ఎలాంటి రిపోర్టు మాకు సబ్మిట్ చేయట్లేదు. అదే రోజు సాయంత్రం పోలీస్ స్టేషన్కి ఆమె వెళ్ళుంటే ఆ విషయాన్ని పోలీసులు మీకు ఎప్పుడైనా చెప్పారా? ఆ రోజు వచ్చి కలిసిందని కానీ ఆమె పోలీస్ స్టేషన్కు లైన్ కలిసారని అన్నారు. మరి ఆ విషయం అన్నది పోలీసులు దృష్టికి పోయింది, మరి వాళ్ళు ఎందుకు మీకు ఆ ఇంటిమేషన్ ఇవ్వలేదు? పోలీసులు ఎలాంటి ఇంటిమేషన్ మాకు అమ్మాయి ముందు రోజు వచ్చినట్టే ఏం చెప్పలేదు సార్. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చినట్టే అది కూడా ఏం చెప్పలేదు. ఈ అమ్మాయి మాకు చెప్పింది ఏం జరిగింది ఏంటి చెప్పు అని అంటే అప్పుడు నాకు భయం వేసింది, నేను అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అని చెప్పనింది. కానీ భయం ఎందుకు వేసింది? అమ్మాయి తప్పు చేయకపోతే భయం ఏది కదా. ఒక చిన్న డౌట్ అండి, ఇప్పుడు ముందు రోజు 3వ తారీఖు వెళ్ళింది, 4వ తారీఖు మీరు బాడీ ఏదైతే మీరు చూడడం దించడం జరిగింది. మరి 3వ తారీఖు వచ్చినట్టుగా పోలీసులు మీకు ఎందుకు చెప్పలేదు? మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు పోలీసుల్ని? నిన్నే వచ్చి కలిసింది కదా, మీరు క్వశ్చన్ చేయలేదా?
అంటే మాకు అప్పుడున్న సిచ్యువేషన్ మా తమ్ముడు చనిపోయేవాడు కాదు. అది ఒక మాకు మెంటల్ డైలమాలో అయిపోయాం సార్. అంటే మాకేం అర్థం కాల, ఏం జరుగుతుంది, ఏంటి, ఏం చేస్తున్నారు అసలు, అంటే దీన్ని ఎలా మనము ఫర్దర్గా వెళ్ళాలి, ఏం అసలు ఎవరిని అడగాలి, ఏం చేయాలనేది కూడా మాకు ఏమి తెలియలే. మాకు ఆ డైలమాలో నుంచి, ఆ ఇదిలో నుంచి మాకు బయటపడటానికి, మాకు సెట్ అవ్వడానికి, అది అసలు ఏం జరిగిందని చెప్పి మేమంతా ఇవంతా కూడా మాకు మేము చేసుకున్న ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లు, మాకు మేము తెలుసుకున్న తప్పించి మేము చెప్పిన ఏ ఇన్ఫర్మేషన్ మాకు పోలీసుల నుంచి వచ్చింది కాదు. మేము మా తమ్ముడికి న్యాయం చేయాలి, వానికి ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, ఎవరు చంపారు, ఎప్పుడు చంపారు, ఎక్కడ చంపారు, కారణం ఏంటి, ఇవన్నీ మేము తెలుసుకోవాలని చెప్పి మేము తెలుసుకున్నాం తప్పించి ఆడపిల్లలుగా మేము తెలుసుకున్నది కూడా దాంట్లో 1% కూడా పోలీసులు తెలుసుకోలేకపోయారు. వాళ్ళు ఏమంటారంటే రాత్రి 3ంటికి చనిపోయాడు మీ తమ్ముడు అన్నారు. సరే అలా కూడా తీసుకుందాం సార్, రాత్రి 3ంటికి అనుకుందాం. వాళ్ళు ఏమన్నారంటే పోస్ట్మార్టం రిపోర్టే ఫైనల్ అన్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్లో అన్డైజెస్టెడ్ ఫుడ్ 150 grams ఉంది. నీట్గా వాళ్ళు చెప్పారు, అన్డైజెస్టెడ్ ఫుడ్ 150 grams ఉన్నట్టుగా చెప్పారు. దాంట్లో 150 grams ఉన్నట్టు ఉంది. అప్పుడు నైట్ 3ంటికి మా తమ్ముడు తిన్నట్ట, చనిపోవాలి అనుకునేటప్పుడు తిన్నాడు అనుకుందాం. సరే అమ్మాయి 5 గంటలకు మూతి మీద కొట్టాను, పన్ను దగ్గర మీ తమ్ముడు పన్ను ఇరిగింది అని చెప్పింది. మా తమ్ముడికి 5ంటికి మూతి మీద కొట్టి పన్ను ఇరిగితే రాత్రి 3ంటి వరకు, వాడు చనిపోయే వరకు అంటే ఏమి తాకుండా తినకుండా ఉండాలి. అప్పుడే ఆ దెబ్బ అలాగే ఉంటుంది. ఎంత డిప్రెషన్లో ఉన్నా, ఎంత ఇదైనా కూడా. కొట్టింది అంటే మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో మీ ఇద్దరం కొట్టుకున్నాము. 3వ తారీఖు అదే రోజు 3వ తారీఖు మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో నేను కాపాడుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్కి మూతి మీద కొట్టాను, చెస్ట్ మీద కొరికాను అనింది. చెస్ట్ మీద మీరు ఆ దెబ్బ గమనిస్తే అది కొరికిన దెబ్బ కాదు, కొట్టిన దెబ్బ. మూతి మీద ఫోన్తో కొట్టాను అనింది. ఏ ఫోన్తో ఎంత గట్టిగా కొట్టినా పన్ను ఇరగదు. దెబ్బ తగులుద్దేమో కానీ పన్ను ఇరిగే అంత దెబ్బ అవుతుంది. సుత్తితో కొడితే మాత్రమే పన్ను ఇరుగుతుంది. అది అంత క్లియర్గా ఉంది. పన్ను ఇరిగింది. ఎందుకు పన్ను ఇరిగింది? అమ్మాయి ఒకటే కొట్టలేదు. ఖచ్చితంగా ఒక ఆడపిల్లే ఒక మగవాడిని కట్టేసి కొట్టి చంపే అంత ఇది లేదు. ఖచ్చితంగా ఇందులో పెద్ద ఇన్వాల్వ్మెంటే ఉంది. అది ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, చంపాల్సిన అవసరం ఏముంది, అంత ద్రోహం ఏం చేశాడు, చంపే అంత ద్రోహం ఏం చేశాడు, అంతగా నచ్చలేదంటే విడాకులు ఇచ్చేయచ్చు కదా, మా బ్రతుకు మేము బతుకుంటాం కదా. అప్పటికి చెప్పిన, కావాలంటే నేను తిరుపతి తీసుకొచ్చుకుంటాను, నా దగ్గర ఇక్కడే ఉంటాడు అంటే, లేదు మేమిద్దరం కలిసే ఉంటామని సెప్టెంబర్లో వచ్చినప్పుడు. మరి అలాగే కలిసి ఉండాలనుకున్నప్పుడు కలిసి ఉండొచ్చు కదా. నేను ఏదో నీకు వద్దు అనుకున్నావు, సరే నాకు వద్దు, నేను డైవర్స్ ఇచ్చేస్తాను, మీ తమ్ముడు మేము తీసుకెళ్ళిపోండి అని చెప్పచ్చు కదా. ఏది చెప్పకుండా నీ ఇష్ట ప్రకారం నిన్ను చంపేసే హక్కు ఎవరిచ్చాడు? ఎంత కష్టపడి కానీ ఎంత పెద్దవాళ్ళని చేస్తుంటారు మా అమ్మ నాన్న, నువ్వు ఈజీగా చంపేసేదానికి ఇచ్చారా? అంటే చెప్పండి మా, ప్రధానంగా అంటే దీన్ని ఎలా అనుమానించాలంటారు? ఇప్పుడు ఒక డబ్బు కోసమా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? దీని వెనక ఎలాంటి కారణాలు ఉండొచ్చని మీ అనుమానం? ఇల్లీగల్ ఎఫైర్ లేకుండా ఎవరు కూడా చంపరు సార్. ఈరోజు ఇప్పుడు మనం ఎన్నో కేసులు చూస్తున్నాం. ఎవరైనా కూడా ఒక హస్బెండ్ను ఎవరినైనా చంపారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లీగల్ ఎఫైర్ ఉంటేనే వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఇది బయటపడితే మాకు ఎక్కడ ప్రాణహాని జరుగుతుందో అని చెప్పి భయం వేస్తేనే ఇలా చేస్తారు. ఖచ్చితంగా అమ్మాయికి ఇల్లీగల్ ఎఫైర్ ఉంది కాబట్టి ఇది మా తమ్ముడు తెలిస్తే ఇది గొడవ అవుతుంది అని చెప్పి భయంతో మా తమ్ముడు చంపిందని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఇన్ని ఆధారాలు చూపిస్తున్నారు, కోర్టును కూడా ఆశ్రయించారు, ఏదైతే మీకు మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత. అంటే పోలీసులు ఎందుకు మరింత జరిగినటువంటి దాన్ని కప్పిపుచ్చుతున్నారని భావించాలా, లేకపోతే మీ అనుమానం ఏంటి? మా అనుమానం అయితే వాళ్ళు మాకే చెప్తున్నారు. మాకు మన టీడీపీ నుంచి ప్రెజర్ ఉంది, వాళ్ళ దగ్గర నుంచి ఆ అమ్మాయికి ఫుల్ సపోర్ట్ ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆఫీస్లో సీఎంఓ ఆఫీస్లో వర్క్ చేస్తారు. అంటే ఇవన్నీ మాకు తెలుసు. సీఎంఓ ఆఫీస్లో వర్క్ చేస్తారు, అక్కడ లోకల్ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతారు. వాళ్ళకు పొలిటికల్ సపోర్ట్ బాగా ఉంది. ఆ సపోర్ట్ చూసుకొని ఆ అమ్మాయి ఇలా చేసింది. అందుకే దానికోసం ప్రీ ప్లాన్డ్గా ఆ అమ్మాయి దీనికి ఒక 2 years నుంచి బేస్ రెడీ చేసుకుంటూ వచ్చి 6 months నుంచి రెడీ మొత్తం ఇదిగా చేసుకొని ప్లాన్ ప్రకారమే కొట్టి చంపి హత్య చేశారు. ఇప్పుడు పోలీసులు ఏమంటారు? మీరు పోలీసులు కలిస్తే వాళ్ళ స్పందన ఎలా ఉంది? వాళ్ళు ఇది ఎంతసేపు ఇది మర్డర్ కాదు, సూసైడ్, మీకు అర్థం కావట్లేదు, మీరు ఎవరినైనా తీసుకురండి, మేము వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాం, వాళ్ళు మీకు చెప్తారు అంటారు సార్. మరి నేనైతే ఎంకామ్ చదువుకున్నాను, మరి నాకు అర్థం కాలేదు. మా చెల్లి MBA చేసింది, మా చెల్లికి అర్థం కావట్లేదు. మా ఇంట్లో అందరం డిగ్రీలు చేసి డిగ్రీలు చేసాం, కానీ వాళ్ళు చెప్పింది మరి మాకెందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మాకే కాదు, మా హస్బెండ్కి అర్థం కావట్లేదు, మా చెల్లి వాళ్ళ హస్బెండ్కి అర్థం కావట్లేదు, మా అన్నయ్యకి అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. అందరం వెల్ ఎడ్యుకేటెడ్, కానీ వాళ్ళకి మరి వాళ్ళు మాకు చెప్పలేకపోతున్నారా? మరి మాకు కనబడే నిజాలు వాళ్ళకి ఎందుకు కనబడట్లేదు? ప్రపంచం అందరికి కనబడుతుంది ఈ నిజం, మరి వాళ్ళకి ఎందుకు నిజం కనబడట్లేదు? డబ్బు కమ్ముడిపోయారా, లేదంటే వాళ్ళు అంటున్నట్టు నిజంగానే ప్రెజర్ ఉందా, ఏముంది అనేది వాళ్ళకే తెలియాలి సార్.
అంతా కూడా మీ వదిన చేయించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ అని మీరు భావిస్తున్నారు. అవును సార్, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఖచ్చితంగా టీడీపీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పి వాళ్ళు మాకు చెప్పారు కాబట్టే వాళ్ళు అన్నారు, అమ్మ మీకు మీరు ఉద్యోగాలు చేస్తున్నారు కదా, పైనుంచి ప్రెజర్ వస్తే మీరు చేస్తారా, మీరు రిస్క్ తీసుకుంటారా అని చెప్పి అడిగారు. సీఏ గారు అన్నారు, లక్ష్మీనారాయణ ఆయన అన్నారు, మీ పైనుంచి ప్రెజర్ ఉంటే మీరు రిస్క్ తీసుకుంటారా అని చెప్పి నన్ను అడిగారు. ఎందుకు సార్, నా ఉద్యోగం పోయేటట్టు రిస్క్ నేను ఎప్పుడు తీసుకొని ఎవరి నుంచి ప్రెజర్ వచ్చినా కూడా నేను అలా ఏం చెయ్యను, నా ఉద్యోగం నేను కరెక్ట్గా చేస్తాను, అంతేగాని ఒకరికి అన్యాయం చేసేటట్టు ఉద్యోగం అయితే నేను ఖచ్చితంగా చేయను, అంత ప్రెజర్ పెట్టినా అని చెప్పన్నా. అండ్ నేను అట్లే అన్నట్టుగా చెప్పారు. ఫస్ట్ అంతా ఆయనే మాట్లాడేది, అంతా ఆయనే చెప్పాడు, నాకు ప్రెజర్ ఉంది, పొలిటికల్ ప్రెజర్ ఉంది, మీరేమ్మా వచ్చేసి ఒకరు అలా చెప్పేసేసి వెళ్ళిపోతారు, మీకేం తెలుస్తుంది ఇక్కడ ఉండే ప్రెజరు, మీరేమి లోకల్ వాళ్ళు కూడా కాదు కదా అని చెప్పి అంటారు. జడ్జి గారికి కూడా వాళ్ళు ఫస్ట్ చెప్పడం ఏమంటే, అమ్మాయి ఇక్కడ ఉండదు అని చెప్పి అన్నారు, వాళ్ళ అక్క ఇక్కడ ఉండదు, వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు తిరుపతిలో ఉండేది అండ్ జడ్జి గారు అన్నారు, సిస్టర్స్ ఎవరైనా కూడా పెళ్ళి చేసుకుంటే వేరే చోటే ఉంటారు, వాళ్ళు అవసరానికే కదా, ఇలాంటి అవసరాలకే వాళ్ళు వస్తారు ముందుకు, అంతేగాని ప్రతిసారి వాళ్ళు ఏమి వెనకాల ఉండరు కదా, మీరు వాళ్ళ బాధను అర్థం చేసుకొని ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పారు జడ్జి గారు. ఆయన కనుక నాకైతే ఆ రోజు ఆయన దేవుళ్ళలాగే కనబడ్డారు జడ్జి గారు. అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయమనేసి కోర్టు ఇచ్చిన తర్వాత ఫర్దర్ ఇప్పుడు ఏమైనా మూవ్ అవుతుందా లేదా పూర్తిగా ఆగిపోయిందా? లేదు సార్, ఏం మూవ్ అవ్వట్లేదు, పూర్తిగా ఆగిపోయింది, మాకు ఏది దిక్కు తోచలేదు. ఏదో ఇప్పుడు మాకు దేవుళ్ళలాగే వచ్చారు మీడియా వాళ్ళు, మళ్ళీ చెప్పాలంటే మీ ద్వారా ఏదైనా ఫర్దర్గా ముందుకెళ్ళి జగన్ గారు అండ కోరుకుంటున్నాం మేము, ఆయన ఏదైనా మాకు సపోర్ట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఆయన చేయబట్టే ఆ కృష్ణలంక కేసు అయినా సాల్వ్ అయింది, మా కేసు కూడా ఆయన కొద్దిగా ఏదైనా ఫర్దర్గా చూసి ఒక సిస్టర్స్ లాగా అనుకొని మాకు ఏదైనా హెల్ప్ చేశారంటే మూవ్ అవుతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. మేమైతే పొలిటికల్గా అందరికీ హెల్ప్ చేయమని చెప్పి లెటర్స్ రాసాము, మెయిల్స్ పెట్టాము, ఎవరు ఎలాంటి సపోర్ట్ చేయలేదు. గవర్నమెంట్ సీఎం గారికి పెట్టాము, లోకేష్ గారికి పెట్టాము, మన పవన్ కళ్యాణ్ గారికి పెట్టాము, అనిత గారికి పెట్టాము, అందరికీ ప్రతి ఒక్కరికి మెయిల్స్ పెట్టాము, ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇంకా జగన్ గారు మాకు దిక్కులా కనబడుతున్నారు. చూస్తున్న ఏదైతే ప్రధానంగా నాగమహేష్ మృతి ఫిబ్రవరి 4వ తారీఖున జరిగింది. అయితే ఇప్పటికే 5 నెలలు అయినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. తర్వాత వీళ్ళు ఏదైతే కోర్టుకి ఎక్కి ఆ రిపోర్ట్స్ కూడా తీసుకోవడం జరిగింది. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ బేస్ మీద అదే రకంగా వీళ్ళకు ఉన్నటువంటి అనుమానాల మీద కూడా కోర్టును ఆశ్రయిస్తే కోర్టు కూడా ఈ కేసుని మళ్ళా ఒకసారి దర్యాప్తు చేయాలంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా నాగమహేష్ మృతి గల కారణాలు వీళ్ళచే అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా, అదే సహజంగా ఏదైతే ఆయనే మృతి చెందినటువంటి పరిస్థితి కాదు, చాలా స్పష్టంగా ఇది మర్డర్ జరిగింది, దీన్ని పక్కా ప్లాన్గా కూడా చేసినట్టుగా కూడా ఎవరైతే నాగమహేష్ సతీమణి చేసినట్టుగా కూడా వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు తెలియజేస్తున్నటువంటి అంశాల్లో ప్రధానంగా కారులో డిక్కీలో ఉన్నటువంటి సీటుకి ఆ బ్లడ్ మరకలు కావచ్చు, అదే రకంగా ఆ సుత్తికి ఒక పక్కన మనం ఇక్కడ చూడొచ్చు కొంత మొద్దుబారినట్టున్నటువంటి ఏదైతే ఉందో ఈ యొక్క మార్కు ఆ యొక్క ఎవరైతే నాగమహేష్ బాడీ పైన కూడా గాయమై ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే మనం చూస్తున్నాం. ఈ గాయం ఆ సుత్తితో కొట్టినటువంటిది అనేది కూడా వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఏదైతే తను హ్యాంగింగ్ చేసుకున్నటువంటి పొజిషన్ కూడా పూర్తి స్థాయిలో బెడ్ బాగా ఏదైతే బాగా కాళ్ళకు అందుతుంది, ఎక్కడే కానీ ఆయనే ఎక్కి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదో చాలా స్పష్టంగా అర్థమవుతుందన్నది వీళ్ళ ప్రధాన ఆరోపణ. అదే రకంగా ముఖ్యంగా మనం ఇంకొక ఫోటో మనం పరిశీలించినట్లయితే నాగమహేష్ సంబంధించి ఏదైతే వాళ్ళ సతీమణి మీద వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారో ఇక్కడ మనం చాలా పర్టికులర్ చూడొచ్చు. ఏదైతే నాగమహేష్ ముక్కులో నుంచి బ్లడ్ వచ్చినటువంటి విధానం కావచ్చు, నోట్లో నుంచి బ్లడ్ వచ్చినటువంటి పరిస్థితి కావచ్చు, తర్వాత ఆ పన్ను ఇరిగినటువంటి పన్ను ఏదైతే 3వ తారీఖున భార్యతో గొడవాడాడని, ఆ రోజు ఆ సతీమణి ఫోన్తో కొట్టానని చెప్పడం, తర్వాత ఇందాక మనం చూసి ఏదైతే చెస్ట్ పైన ఉన్నటువంటి గాయాన్ని నేను కోరికానని కూడా వాళ్ళిద్దరి మధ్య పరస్పరం ఏదో ఫ్యామిలీ గొడవ రావడంతో నేను ఇలా చేశానన్నది ఎవరైతే మహేష్ సతీమణి వీళ్ళకి తెలియజేసినట్టుగా కూడా తెలుపుతున్నారు. ఇదంతా కూడా ఇది ఒక పక్క ప్లాన్ మర్డర్ అనేది కూడా ప్రధానంగా వీళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ప్రధానంగా నాగమహేష్ సతీమణి ఇన్ఫ్లుయెన్స్ వల్ల పోలీసులు కూడా మర్డర్ కేసుని ఒక సూసైడ్ కేసుగా దీన్ని తప్పిస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు అంటూ కూడా వీళ్ళు గోడు వెలగక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కేసు జరిగి 5 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఏమాత్రం మార్పు లేదు, మాకు న్యాయం జరగడం లేదు, జరుగుతుందా లేదన్నటువంటి ఒక అనుమానం కూడా కలుగుతుందంటూ కూడా ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నాగమహేష్ మృతి వెనక మాత్రం అనేక కారణాలు ఉన్నా దాన్ని అన్నీ కూడా పోలీసు వ్యవస్థ కూడా కప్పిపుచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నది కూడా ప్రధానంగా నాగమహేష్ అక్క లక్ష్మి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి.
కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.